ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనయ్యా ప్రభా, బావుగారు కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. బావుగారు చేసే ప్రభా మరి ఈ యొక్క కార్యక్రమం ప్రభా, మరి రోగులకు ప్రభా మరి ఇచ్చే ఈ యొక్క సహకారాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. సరుకులు ప్రభా, మరి భోజనానికి ప్రభా, అన్ని అవసరతలు ప్రభా కూర్చి ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలయ్యా. సరుకులు పంపిణీని ప్రభా ప్రతి నెల ఇస్తున్నారు తండ్రి, అందులో మీకు స్తోత్రం తండ్రి. గొప్ప కార్యం చేస్తున్నందుకు మీకు స్తోత్రాలయ్యా. బావగారి పక్షాన్ని మీరుండి ప్రభా, మరి ఎవరో చేయలేని పనినైనా ప్రభు బావగారికి మీరు అప్పగించారు తండ్రి, అందులో మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రాలయ్యా. నాయన ఎందరికో ప్రభు ఆశ్రయదుర్గముగా బావుగా నిలబెట్టుకున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభు మరినైనా ఈ సరుకులు పంపిణీ విషయంలో ప్రభు ప్రతి నెల క్రమం తప్పకుండా మీరు ఇప్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలయ్యా. బావుగారి కుటుంబాన్ని ప్రభు బహుబలంగా మీరు వాడుకొనిచ్చినందుకు మీకు స్తోత్రాలయ్యా. ఇంక నువ్వు జిఎస్ఆర్ ఫౌండేషన్ ప్రభా మరి సరిహద్దులను ఇంకా విశాలపరచని తండ్రి, దేశమంతా కూడా ప్రభా మరి గొప్ప జిఎస్ఆర్ ఫౌండేషన్ పేరు ప్రఖ్యాతులు సాధించడానికి ప్రభు చెప్పండి అయ్యా. నాయన డబ్బును ప్రేమించకుండా ప్రభా, వచ్చిన డబ్బును ప్రభా మరి పేదలకు ఇవ్వడంలో ప్రభా ఎంతో సహకారంగా నిలబెట్టుకున్న మరి బావగారి కుటుంబాన్ని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఇగో దైవ సేవకుల మధ్యలో ప్రభా, నాయన బంధుమిత్రులు మరి మధ్యలో ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది నాయన. నా ప్రభా ఈ కార్యక్రమం అంతటినీ ప్రభా ఆది నుండి అంతం వరకు మరి జయపోవలసిందిగా కోరుచున్నాం తండ్రి. ఇక్కడ వచ్చిన బిడ్డలందరినీ కూడా ప్రభా, మరి రోగులను ప్రభా, మరి ఎవరైతే సమస్యలతో ఉన్నారో వీళ్ళందరికీ కూడా మీ కృపా సహాయాలు తోడుగా నడిపించుకోమని, సహాయం దయచేయమని, అన్ని విషయాల్లో మీరు తోడుగా నడిపించుకోమని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన దివ్యమైన నామాన్ని బట్టి నాయన మిమ్మల్ని అతి మిక్కిలి వినయంగా బతిమాలి వేడుకొనిచున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సేవకులకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. జెఫన్యా 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది, సిగ్గుమాలని జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరిపోనట్లు సమయం గతించుచున్నది, విధి నిర్ణయం కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, మిమ్మును శిక్షించుటకే యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. దేశంలో సాత్వికులే ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదికి వినేమగల వారే నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. దేవునికి స్తోత్రం. చాలా భయంకరమైన దినాలు. లోకంలో ఎక్కడ నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానము లేదు. మరి మనము ప్రత్యేకింపబడిన వారముగా ఉన్నాము. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే ప్రార్థన. అన్యజనులకండి ఈ నిరీక్షణ లేదు. మనము ప్రార్థన చేస్తే కీడును కూడా మేలుగా చేస్తాన దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏం చెప్తున్నాడు? నువ్వు ఎంత ఘోర పాపివైనా నా చెంతకు రా, నేను నీ పాపములు క్షమిస్తాను. ఈ మాట ఎవరు చెప్పారండి? యేసుప్రభు వారు చెప్పారు. ఇంకెవరైనా చెప్పారా? ఎవ్వరూ చెప్పలేదు. చిచ్చి వీళ్ళ పాపం చేశారు, వీళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతో మనం సమాధానంగా ఉండకూడదు అనుకుంటాం. కానీ దేవుడు ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. ఆయన కరములు చాచి పిలుస్తూ ఉన్నాడు. ఇంకా సమయం ఉండగానే మనము ఆయన దగ్గరికి రావాలి. కృపాకాలము, దేవుడు దొరుకు కాలము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకంటే సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. సమయము చాలా తక్కువ ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని రాక అతి సమీపంగానే ఉన్నది. కాబట్టి మనము ఎలా ఉండాలంట? గాలికి ఎగిరిపోయి పొట్టువలే మనము ఉండకూడదు. దేవునికి స్తోత్రం. శ్రమ, శోధన, వేదన, బాధలన్నీ మనకు వస్తాయండి. రావని నేను చెప్పట్లేదు, అందరికీ వస్తాయి.
అన్యులకి వస్తాయి, మనకి వస్తాయి. మనకి ఒక నిరీక్షణ ఏంటి? ప్రార్థన. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి హేవేలు ప్రవక్త కూడా అంటాడు, ఇప్పుడైనను ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలోకి రమ్మని సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంకా మీలో ఎవరైనా దేవుని నమ్మకపోతే నమ్మండి, విశ్వసించండి. దేవునికి స్తోత్రం. ఏసే గొప్ప దేవుడు, ఏసే నిజరక్షకుడు అని మీరు తెలుసుకోండి, అనేకులకు తెలియచేయండి. దేవునికి స్తోత్రం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కలువరి గిరిలో సిలువదారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో సిలువదారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో తీర్పు నొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. అన్యాయపు తీర్పు నొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణకయ ధనముతో రక్షించితివా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. ప్రాణకయధనముతో రక్షించితివా. కలువరి గిరిలో సిలువదారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో సిలువదారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. ఏ దారి కానరాక సిలువ చెంత చేరాను. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. ఏ దారి కానరాక సిలువ చెంత చేరాను. ఆఖరి రక్తపు బొట్టు నా కొరకు ధారపోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. ఆఖరి రక్తపు బొట్టు నా కొరకు ధారపోసి
ప్రాణ ప్రయతనముతో విడిపించితివా. కలువరి గిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో మొదటిగా అపవాదిని కలుసుకొనుటకు మునిపే నీవు దేవుని కలుసుకొనవలను. చాలామంది లెగిసిన వెంటనే ఎవరెవరి మొహాలు చూస్తారు కదా, భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ చూస్తారు. అలా కాకుండా దేవుని వాక్యం మనం చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా నీ జీవన పరిధిలో నీ కార్యములను కలుసుకున్నటకు మునిపే నీవు దేవుని కలవవలను. దేవుని సన్నిధికి వెళ్ళి మనము దేవుని వాక్యము ధ్యానించుకోవాలి, చదువుకోవాలి. అప్పుడే ఇతరులతో మనం మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. మూడవదిగా మనుషులతో మాట్లాడటం మునిపే మనము దేవునితో మాట్లాడవలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతరులతో నీవు సహవాసం చేయటకు మునిపే నీవు దేవునితో సహవాసం చేయాలంట. మనకి ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలాగా యేసయ్య మనకు ఒక మంచి ఫ్రెండ్, నిజ స్నేహితుడు ఆయన. దేవునికి స్తోత్రం. భూ సంబంధమైన వార్తలు వినటకు మునిపే నీవు పర సంబంధమైన వార్తలు వినవలను. చాలామంది లెగ్గానే పేపర్ పట్టుకుని చదువుతారు కదండి. అలా కాకుండా దేవుని వాక్యం చదువుకోవాలి. దేవునికి స్తోత్రం. మనుషుల ఎదుట కూర్చుంటకు మునిపే నీవు దేవుని ఎదుట కూర్చోవాలంట. అంటే ప్రార్థన చేయాలి. మనం ఎవరొచ్చినా ముందు ఏం చేస్తామంటే ప్రార్థన మర్చిపోతాం కదా, వాళ్ళతో మాట్లాడుతూ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. అలా కాకుండా ముందుగా మనం దేవునితో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. నీవు దేవుని ఎదుట మోకరిల్లిన యెడల మనుషుల ఎదుట మోకరిల్లవలసిన అవసరం ఉండదు. ఎవరికి మనము సాగిలి పడక్కర్లేదండి. నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తకు మాత్రమే మనము సాగిలి పడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులను గౌరవించుటకు మునిపే నీవు దేవుని గౌరవించవలను. నిజమే, దేవుని మనం గణపరుస్తున్నామా? మనుషులమైన మనమే గణపరుచుకుంటున్నాం. దేవాది దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా గణపరుస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ శరీరంను పోషించుటకు మునిపే ఆత్మను పోషించవలను. అవునండి, ఈ లోకంలో శరీరానికి అనేకమైన మెరుగులు దిద్దుకుంటాం కదా, అవునా కదా? సబ్బు లేకపోతే స్నానం చేయం, ఇవన్నీ ఉన్నాయి కదా. శరీరాన్ని పోషించుకోవడం తప్పనట్లేదు, కానీ మంచిదే. కానీ దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే నీ శరీరమును పోషించుటకు మునిపే ఆత్మను పోషించవలను. దేవునికి స్తోత్రం. ఆత్మను బలహీనపరచకూడదు ఎప్పుడు కూడా. ఆత్మశక్తిని మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆత్మశక్తి ఎలా వస్తుంది? మనం ఉపవాసం ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఎక్కువ గడిపినప్పుడు ఆత్మశక్తి మనము పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతరులను పిలుచడం మునిపే యేసుని పిలవలను. మనకి ఏదైనా అవసరత వచ్చినప్పుడు ఏం చేస్తాం? యేసయ్య, నాకు ఈ బాధ, ఈ కష్టం, ఈ సమస్య ఇలా ఉంది, నా పరిస్థితి అని దేవునితో చెప్పాలి. మనం ఏం చేస్తామంటే ముందు మనుషులకే చెప్పుకుంటాం. మనుషులకు కాకుండా దేవునితో చెప్పేవారుగా ఉండాలి. నిన్ను నీవు అద్దంలో చూసుకున్నట్టుకు మునిపే యేసును నువ్వు చూడవలను. చాలామంది అద్దం దగ్గర నుంచి లెగరండి, అవునా? కానీ మన హృదయం అంతరంగం ఎలా ఉందో మనం పరిశీలన చేసుకోవాలి. దినదినము మన హృదయము శుద్ధి చేసుకుంటూ మనలో ఆయన్ని చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఇంటి పరిసరంలో యొక్క మురికిని శుభ్రపరచుటకు మునిపే నీ హృదయమును శుభ్రపరచుకోవాలి. నిజమే, మనం బట్టలు బాగోకపోయినా వెంటనే ఏం చేస్తాం? వాష్లో పడేస్తాం. అలాగ దినదినము మన హృదయాన్ని కడుక్కుంటూ పరిశుద్ధులుగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు, నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధులే ఉండండి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి మనం పరిశుద్ధత ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నిద్రలేచి ప్రభువైన క్రీస్తుతో సంభాషించుము. ప్రార్థన శక్తివంతమైన ఆయుధము. ఈ లోకంలో చాలా బలమైన ఆయుధము ఏంటంటే ప్రార్థన. ప్రార్థన అనే ఆయుధాన్ని నీవు నేను పట్టుకుంటే ఏ శత్రువునైనా మనం జయించగలిగే శక్తి మనలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన లేకపోతే ఎక్కడికక్కడ మనము నిలవలేమండి, పడిపోతాం. ప్రార్థన శక్తి కావాలని మనం అనుదిన ప్రార్థనలో అడిగి ఆ ప్రార్థన శక్తిని మనము పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఉదయమే లేచి ప్రార్థించడం ద్వారా మనకి ఏమొస్తుంది? దేవుని కృప మన మీద ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందుగా మనం ఎవరిని చూడాలండి? దేవుణ్ణి చూడాలి, మనుషుల్ని కాదు. నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తకు ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే దేవునికి ప్రథమ స్థానం ఇస్తావో దేవుడు నిన్ను పైనుంచి చూస్తూ ఉన్నాడు. నా కుమార్తె అని నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ అపాయము ఏ శోధన వచ్చినప్పటికీ వాటన్నిటి నుంచి విడిపించడానికి శక్తిమంతుడు మన దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ దేవుడు కూడా మనల్ని రక్షించలేడండి, యేసయ్య తప్ప. మరి నేను ఒక భయంకరమైన విగ్రహారాధన నుంచి వచ్చాను. అందులో ఇవేమీ కూడా లేవు, అంతా వేరనమాట. అప్పుడు ఎలా ఉండేదంటే లేచిన వెంటనే భార్య మొహం చూడటం, భర్త మొహం చూడటం, పిల్లల మొహం చూడటం, అలా వాళ్ళ మట్టికి కొబ్బరికాయలు కొట్టి దేవుణ్ణి అడగడం, ఇతరుల కొరకు చేసేది ఏమీ లేదు. క్రైస్తవ్యంలో ఏముందంటే ఇతరుల్ని ప్రేమించడము నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ, మన దేవుడి పేరే ప్రేమ. యేసు అనగా ప్రేమ. దేవునికి స్తోత్రం. అందరినీ మనం ప్రేమించాలి. అందరిలో ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని సృష్టించిన వాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు కూడా ఆయన చేసిన మేలులు కూడా మనం ఏది కూడా మర్చిపోకూడదండి. ఆయనకి ఎప్పుడు మనము కృతజ్ఞత కలిగి జీవించాలి. చిన్నదైనా పెద్దదైనా ఆయన సన్నిధిలో, దేవా ఈ కార్యము నా పట్ల చేసావు, నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు అని మనం దినదినము కూడా, అసలు ఒక దినము గడిచేటప్పటికి ఒక దినము మనము బ్రతికున్నామంటే ఆయన కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి రావడం చాలా కష్టమైపోతుంది కదండి, అనేకమైన యాక్సిడెంట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. రక్తము
అందరూ వచ్చారా? దేవనామ స్తోత్రం. హల్లెలూయా. 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 అందరూ బాగున్నారా? అందరూ వచ్చారుగా? అలా చేతినప్పుడు అందరూ మీరు ఎంత రోగమున్నా ఏమున్నా నా 5 గంటల దాకా ఎవరు ఏం తినకూడదు. ఉదయం నుంచి ఏం తాగండి అంతే. 5 తర్వాత మీరు ఏమన్నా తినండి. అది నియమం. యాక్చువల్లీ 6 గంటలకు నియమం శుక్రవారం అయితే. ఎందుకంటే శుక్రవారం 3 గంటలకి సిలువ వేయబడ్డారు, మరణించారు మనందరి కొరకు. 9 గంటలకు సిలువ వేశారు, 3 గంటలుగా మరణించారు. ఆయన మరణించిన తర్వాత ఆయన్ని సమాధి చేయడానికి 6 గంటల లోపల సమాధి చేశారు. అంచేత ఏం చేస్తారంటే చనిపోయేదాకైనా అట్లీస్ట్ 3 గంటల దాకైనా సరే ఉపవాసం ఉండాలి. లేదు ఉండగలిగిన 6 గంటల దాకా ఉండాలి. ఖచ్చితంగా అయితే 3 గంటల వరకు ఎవరు ఏమి తినరాలి. అది మీ కొరకు మీ కుటుంబాల కోసం చెప్తున్నాను, నా గురించి కాదు. నేను తినకపోతే నాకు వచ్చేది లేదు, నేను తింటే నేను వచ్చింది కూడా ఏమీ లేదు. యేసు ప్రభు వారికి మనం ఇచ్చేటువంటి కనీసం ఒక పూట భోజనం కూడా ఆయన కొరకు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేకపోతే మన జీవితం వ్యర్థం. అంత దేవుడు మన కోసం వచ్చి సిలువలో మనందరి కొరకు రక్తాన్ని సిందించి సిలువ వేయబడి మన కొరకు తన ప్రాణం పెడితే మనం ఆయన కోసం ఒక పూట భోజనం మనలేమా? అందరికీ ఇదే చెప్తున్నాను, క్రమం పాటించండి. దేవుని యొక్క పని అన్నిటికంటే ఇంపార్టెంట్. మీ పని కన్నా దేవుడు మీకు ఇచ్చిన పని ఏంటంటే దేవుడికి మీరు కృతజ్ఞత కలిగి జీవించాలి. ఇది దేవుడిచ్చేది, మేమిచ్చేది కాదు. నేను భౌతికంగా నేను కనపడొచ్చాము, కానీ ఇది దేవుడిస్తేనే మీకు ఇస్తున్నాను. అర్థమైంది కదా? ఇది యెహోవా ఇచ్చేదే, యేసయ్య ఇచ్చేదే, దేవుడిచ్చేదే. ఇది దేవుడిచ్చి దేవుడికి కృతజ్ఞత కలిగి జీవించండి. ఎవరు కూడా మన పాత స్థితిని మర్చిపోండి. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకా ఆరోగ్యం కావాలంటే, ఆయుష్కాలం ఇవ్వాలంటే యెహోవా ఇవ్వగలరు తప్ప పరుషులు ఎవరు ఇవ్వలేరు. వైద్యులకి అందరినీ జ్ఞానం దేవుడి దగ్గర ఉంది. అర్థమైంది కదా? మీరు అందరికీ మంచి ఆరోగ్యం కావాలి, మీ పిల్లలు బాగుండాలి అనుకుంటే అందరూ కూడా ఆ రోజు ఉపవాసం ఉండండి. ఉండగలిగితే 6 గంటల వరకు ఏదైనా తాగండి తప్ప తినేది మానేసి. లేదు ఉండలేమండి, మాకు షుగర్ ఉంది, మీకు ఉంది, అయ్యున్నాయి కనీసం 3:15 దాకా ఉండాలి. 3 గంటలు సిలువ వేయబడ్డారు కాబట్టి అప్పుడు దాకానే అట్లీస్ట్ 15 నుంచి ఉండాలి. ఓకే, టిఫిన్ తిని భోజనాలు చేసి ఉపవాసం అంటారు. ఉపవాసం కాదు, అపవాసం ఉంది.
ఓకే, జాగ్రత్తగా ఉండండి, నడుచుకోండి. ఈ ప్రతి నెల ఇచ్చినట్టుగా ఈ నెల కూడా మరి మార్చి నెల, యాక్చువల్గా అయితే ఇది ఏప్రిల్ నెల వచ్చేది ఈస్టర్ ముందు వచ్చేసింది. ఈ సంవత్సరం 1 వీక్ 10 days అదంతా దేవుడి యొక్క ఏర్పాటు. ఈ యొక్క సరుకుల లిస్టు మీరు నోట్ చేసుకుంటున్నారేమో. ఏమి ఇస్తున్నారు? బియ్యం నోట్ ప్యాకెట్ ఇక్కడ కనపడలేదు, పైన పెట్టండి, మరి పై తీసి పెట్టి పైకి పెట్టి అలా పెట్టి పెట్టి ఖాళీ ఉంది కదా, తిప్పు ప్యాకెట్ తిప్పరా పైకి. నూనె, గోధుమ పిండి, ఏరుశనగ గుళ్ళు, కందిపప్పు, టీ పొట్లం, గోధుమ నూక, ఉప్మా రవ్వ, ఇది పంచదార, బ్రెడ్, హార్లిక్స్, మెడిసిన్, జ్యూసు, ఒంటి సొప్పు, ఇంటి సొప్పు. ఇంటి సొప్పు అంటే మరి అదే కదా, బట్టలు ఉంది కదా. దేవుడు మీకు ఇస్తున్నాడు. దేవుడు ఇచ్చేదాన్ని మీరందరూ లైన్గా వచ్చి క్రమంగా మీరు సరుకులు తీసుకోండి. ముందు రోగులేని వారు వచ్చి పట్టుకెళ్ళిపోతే ఫస్ట్ డ్యూటీ దిగుతాడు.
స్తోత్రం.